ఉమ్మడి గుంటూరు జిల్లాలో జీబీఎస్ సిండ్రోమ్ కలకలం సృష్టించింది. జిల్లా వ్యాప్తంగా 7 కేసులు నమోదయ్యాయి. వారిలో 2 పరిస్థితి విషమించగా మరో 5గురికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇటీవల మహారాష్ట్రలో 172 జీబీఎస్ కేసులు నమోదు కాగా 7గురు మృతి చెందారు. జీబీఎస్ సిండ్రోమ్ వ్యాప్తితో గుంటూరు జిల్లా ప్రజల్లో ఆందోళన నెలకొంది. గుంటూరు జీజీహెచ్లో బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇది నరాలకు సంబంధించిన వ్యాధి. కాళ్ళు చేతులు వీక్నెస్ వస్తుంది ఫస్ట్, లేదంటే పెరాలసిస్లో చచ్చిపడిపోవచ్చు. వీళ్ళని ఇక్కడ తీసుకొచ్చిన మనకి ఎన్సీవీ అని టెస్ట్ చేస్తాము. అలాగే సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ సిఎస్ఎఫ్ తీసి అంటే మనకి వెన్ను నీరు తీసి పంపిస్తాం. దాంట్లో ఆల్బుమిన్ ఎక్కువ ఉంటే జీబీ సిండ్రోమ్ నిర్ధారించి వాళ్ళు ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇస్తాము. అవి చాలా ఖరీదైనవి. అవి మన హాస్పిటల్లో ఇస్తున్నాం కూడా 5 జిల్లాల నుంచి వస్తారు. అందుకని మనకి 5 ఉన్నారు ఇక్కడ. మిగతా చోట్ల ఫెసిలిటీస్ లేకపోవడం ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఇక్కడ ఒకళ్ళు వెంటిలేటర్ మీద ఉన్నారు, ఒకళ్ళు ఐసీలో ఉన్నారు. వాళ్ళని కూడా చక్కగా చూస్తున్నారు. వాళ్ళు కూడా బతికి బయటపడే అవకాశం ఉంది. ఇది ప్రాణాంతకం అయినా కూడా భయం లేదు. హాస్పిటల్ తీసుకొస్తే సేవ్ చేయగలుగుతాము. ప్రజానీకాన్ని అలజడి చెందవద్దని. ఇది అందరికీ రాదు, ఎవరో కొంతమందికి చాలా తక్కువ మంది, లక్షల్లో ఒకరికే వస్తుంది. భయపడద్దు. గులెన్ వ్యారీ సిండ్రోమ్ అంటాం. ఇది నరాలకు సంబంధించిన వ్యాధి.